నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై మన బాధలు కష్టాలు ఇంకొక 3 నెలల్లో తీరబోతున్నాయి. ఇవాళ కొంతమంది ఇక్కడ జాయిన్ అయ్యారు, వాళ్ళంతా ఉత్సాహంగా జాయిన్ అయ్యారు. మీరు కూడా ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి. ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక్క ఛాన్స్ ఇచ్చేసాం, అయిపోయింది. 3 నెలలతో ఛాన్స్ అంతా అయిపోయింది. నేను సిద్ధం, పారిపోవడానికి సిద్ధం అని అన్ని రకాల ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వం. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ప్రభుత్వంలో ఏ వ్యక్తి సంతోషంగా లేరు. ఇందాక మన కుర్రవాళ్ళు చెప్పినట్టు సంక్షేమం అభివృద్ధి కాదు. కుర్రవాళ్ళందరూ ఆత్మవిశ్వాసంతో ఉండాలంటే తమ కాళ్ళ మీద తమ నిలబడాలి. కాబట్టి మీరందరూ ఇవాళ ఉద్యోగ అవకాశాలు, ఒక్క ఉద్యోగం లేదు, ఉన్న కంపెనీలు కూడా బయటకు వెళ్ళిపోయే పరిస్థితి. జగన్ ఎన్నో మోసాలు చేశాడు. ఎంతమంది 30,000 అమ్మఒడి ఇస్తానని చెప్పి 14,000 ఇస్తున్నాడు. కానీ 3 నెలల్లో మీకు ఎంతమంది పిల్లలుంటే, ఎంతమంది చదువుకునే పిల్లలుంటే, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 చంద్రబాబు నాయుడు గారు ఎదురవుతున్నారు. మరీ ముఖ్యంగా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి మహిళకి సంవత్సరానికి 18,000 రూపాయలు రాబోతుంది. కాబట్టి అందరూ గుర్తుంచుకుని తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకొని రేపు రాబోయే కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో రాబోయే ప్రభుత్వంలో మీరందరూ మీకు కష్టాలు కలుగుతాయని తెలియజేసుకుంటా. ఇటువంటి ఎంతో మంది యువకులు ఉత్సాహంగా వచ్చారు. కొన్ని రోజులకి మనం చూస్తుంటే ఈ వైసీపీ మొత్తం ఖాళీ అయిపోయేటట్టుంది. ప్రతి గ్రామంలోనూ ఉత్సాహంగా వస్తున్నారు బయటికి. అందరికీ అర్థమైంది మనమంతా మోసపోయామని. కాబట్టి అందరూ అర్థం చేసుకుని ఒక్కసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తే మన రాష్ట్రం ఏ విధంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.